మార్వెల్ స్టూడియోస్ ఈ ఇయర్ జరగబోయే శాన్ డియాగో కామికాన్ హాలేజ్ ప్యానెల్లో పాల్గొనబోవటం లేదు. అండ్ మరికొన్ని రోజుల్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ కూడా రిలీజ్ అవబోతుండటంతో మార్వెల్ స్టూడియోస్ బాస్ అయిన కెవిన్ ఫైగే కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ ఎంసీయూ ఫ్యూచర్ గురించి కొన్ని బిగ్ అప్డేట్స్ని ఇచ్చాడు. ముందుగా బ్లేడ్ మూవీ విషయానికి వస్తే 2019లో జరిగిన శాన్ డియాగో కామికాన్ ఈవెంట్లో కెవిన్ ఫైగే బ్లేడ్ మూవీని అనౌన్స్ చేశాడు. అండ్ అప్పటి నుంచి ఈ మూవీ డెవలప్మెంట్లోనే ఉంది, ముందుకు కదలలేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొంతమంది డైరెక్టర్స్ అండ్ రైటర్స్ మారుతూ వచ్చారు. ఈ మధ్యలో అయితే మార్వెల్ ఈ మూవీని క్యాన్సిల్ చేసినట్టు రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ క్యాన్సిల్ అవ్వలేదు, డెవలప్మెంట్లోనే ఉంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మార్వెల్ దగ్గర 4 వర్షన్స్ ఉన్నాయి. వాటిలోని 2 వర్షన్స్ పీరియడ్కి సంబంధించినవి. వాటిలోని ఒక స్క్రిప్ట్ 1930s టైంలో ఉండే స్టోరీ. ఈ స్క్రిప్ట్ ప్రకారం ప్రిపేర్ చేసిన కాస్ట్యూమ్స్ని మూవీ ఆగిపోవడం వలన ప్రొడక్షన్ టీం సిన్నర్స్ టీమ్కి అమ్మేసింది. అండ్ కెవిన్ ఫైగే ఫైనల్లీ వారు ఈ మూవీపై ఒక డిసిషన్కి వచ్చినట్టు మూవీ స్టోరీ మోడర్న్ డేలోనే ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ నుంచి కొంతమంది తప్పుకోవడం గురించి కూడా మాట్లాడుతూ, మేము కేవలం ఆలీకి లెదర్ అవుట్ఫిట్ వేసి అతను వ్యాంపైర్స్ని చంపడాన్ని చూపించాలని అనుకోలేదు. మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు దానిని స్టార్ట్ చేయవచ్చు అండ్ ప్రొడక్షన్ ద్వారా ఆ స్క్రిప్ట్ని గ్రేట్ స్క్రిప్ట్గా మార్చవచ్చు. అయితే మేము ఈ మూవీ స్క్రిప్ట్పై అంత కాన్ఫిడెంట్గా లేమని చెప్పాడు. మార్షల్ అలీ ఇంకా ఈ ప్రాజెక్ట్కి అటాచ్ అయి ఉన్నాడు. అతను హాఫ్ హ్యూమన్ హాఫ్ వ్యాంపైర్ హంటర్గా మనకు ఈ మూవీలో కనిపించబోతున్నాడు. అండ్ ఈ మూవీ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత రాబోతుంది. అలాగే ఒక రిపోర్టర్ ర్యాంక్ ఉగ్లర్ వ్యాంపైర్ మూవీ అయిన సిన్నర్స్ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశాడు కదా, అతన్నే ఈ మూవీకి డైరెక్టర్గా తీసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు కెవిన్ ఫైగే అది ప్లాన్ కాదు, ర్యాంక్ ఉగ్లర్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని చెప్పాడు. సో ఫ్యూచర్ ఎంసీయూ మూవీస్లో బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ కూడా ఉండబోతుంది. అలాగే సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ అవ్వబోతుందని ఇంతకుముందు చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ దీనిని ఇప్పుడు కెవిన్ ఫైగే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. 2027లో రిలీజ్ అవబోయే సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ అవ్వబోతుంది. అయితే కెవిన్ ఫైగే దీనిని రీబూట్ అని అనటానికంటే కూడా రీసెట్ అని అనటానికి ఇష్టపడుతున్నాడు. సో సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత ఎంసీయూ రీసెట్ అవ్వబోతుంది. అండ్ ఇలా రీసెట్ అయిన ఎంసీయూ ఎక్స్మెన్ మూవీతో స్టార్ట్ అవబోతుంది. డూమ్స్డే మూవీలో ఇంతకుముందు ఎక్స్మెన్ క్యారెక్టర్స్లో నటించిన యాక్టర్స్ మళ్ళీ కనిపించబోతున్నారు. మేబీ వీరు సీక్రెట్ వార్స్ మూవీలో కూడా కనిపించవచ్చు. అండ్ ఆ మూవీ తర్వాత మార్వెల్ ఎక్స్మెన్ని అలాగే అదర్ మార్వెల్ క్యారెక్టర్స్ని రీకాస్ట్ చేయబోతున్నారు. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీని 1985 అండ్ 2015లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీయబోతున్నారు. మార్వెల్ కామిక్స్లోని ఈ స్టోరీ లైన్స్ ఎండింగ్లో మార్వెల్ సాఫ్ట్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత డిఫరెంట్ యూనివర్స్లకి చెందిన కొన్ని క్యారెక్టర్స్ మార్వెల్ మెయిన్ 616 యూనివర్స్లోనే ఉండిపోతాయి, లైక్ మైల్స్ మొరాల్స్కి లాగా. కెవిన్ ఫైగే ఎండ్ గేమ్ అక్షరాల ఎండింగ్స్ గురించి అండ్ సీక్రెట్ వార్స్ బిగినింగ్స్ గురించి అని అతను అన్నాడు. సో సీక్రెట్ వార్స్ మూవీతో ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ అయ్యి న్యూ ఎంసీయూ మొదలవబోతుంది. రాబోయే ఫ్యాంటాస్టిక్ 4 మూవీ మెంబర్స్ డిఫరెంట్ యూనివర్స్ చెందిన వారు. రిపోర్ట్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో వారు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని వెతుక్కుంటూ ఎర్త్ 616 యూనివర్స్కి వస్తారు. 2015 సీక్రెట్ వార్స్లో మార్వెల్ని రీసెట్ చేసేది రిచర్డ్స్, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అండ్ మాలిక్యూల్ మ్యాన్. అయితే వీరిలో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తన పవర్స్ని యూజ్ చేసి న్యూ యూనివర్స్ని క్రియేట్ చేసి ఎంటైర్ మల్టీవర్స్ని మళ్ళీ నిర్మిస్తాడు. సో రాబోయే సీక్రెట్ వార్స్ మూవీ ఎండింగ్లో కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎంసీయూని రీసెట్ చేయడం అండ్ డిఫరెంట్ యూనివర్స్ చెందిన ఈ ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ ఎంసీయూ మెయిన్ యూనివర్స్ అయిన ఎర్త్ 616 యూనివర్స్లో ఉండిపోవడాన్ని మనకు చూపించవచ్చు. అలాగే మార్వెల్ ఎక్స్మెన్ని మాత్రమే రీకాస్ట్ చేయబోవడం లేదు, ఎంసీయూలో కనిపించిన మార్వెల్ క్యారెక్టర్స్ని కూడా రీకాస్ట్ చేయబోతుంది. వాటిలో మోస్ట్ ఐకానిక్ రోల్స్ అయిన టోనీ స్టార్క్ అండ్ స్టీవ్ రోజర్స్ క్యారెక్టర్స్ని కూడా మార్వెల్ సీక్రెట్ వార్స్ తర్వాత రీకాస్ట్ చేయబోతుంది. సో ఫ్యూచర్ ఎంసీయూలో మనం ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్స్లో న్యూ యాక్టర్స్ని చూడబోతున్నాం. మేబీ మార్వెల్ ఒరిజినల్ అవెంజర్స్ని రీకాస్ట్ చేయవచ్చు. అయితే అందరినీ కాదు, క్రిస్ హెమ్స్వర్త్ థార్గా ఎంసీయూ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాడని కెవిన్ ఫైగే చెప్పాడు. సో క్రిస్ హెమ్స్వర్త్ థార్ ఫ్యూచర్ ఎంసీయూలో కూడా కంటిన్యూ అవబోతున్నాడు. అండ్ సీక్రెట్ వార్స్ తర్వాత మనం థార్ 5 మూవీని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అండ్ ఎంసీయూ ఫ్యూచర్లో రీసెట్ తర్వాత టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ డాక్టర్ స్ట్రేంజ్, మార్క్ రఫ్లో హల్క్, సిములు షంగ్చి, ఇలా మనకు తెలిసిన కొంతమంది ఈ ఫ్యూచర్ ఎంసీయూలో కూడా ఉండవచ్చు. అండ్ మార్వెల్ ఈ ఎంసీయూ రీసెట్తో న్యూ బ్లాక్ ప్యాంథర్ని మన ముందుకు తీసుకురాబోతుంది. ఎంసీయూ ఫ్యూచర్లో న్యూ బ్లాక్ ప్యాంథర్గా F1 మూవీలో నటించిన డామ్సన్ ఇద్రిస్ నటించబోతున్నాడని రిపోర్ట్స్ వస్తున్నాయి.
అలాగే ఈ ఎంసీయూ మల్టీవర్స్ సాగాలో మనం చూసిన కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్కి ఇంకా ఎలాంటి కంటిన్యూషన్, ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అలాంటి వాటి గురించి కూడా కెవిన్ ఫైగే మాట్లాడుతూ వీటిలో కొన్నిటి గురించి మనం ఎప్పటికీ చూడలేం, కొన్నిటి గురించి త్వరలోనే మనం చూడవచ్చు, అండ్ మేబీ కొన్నిటికి టిమ్ బ్లేక్ నెల్సన్కి లాగా 17 years టైం పట్టవచ్చు కూడా అని అతను చెప్పాడు. సో వీటిలో కొన్ని పోస్ట్ క్రెడిట్స్కి సంబంధించిన ఆన్సర్స్ని మనం త్వరలోనే చూడవచ్చు, మరికొన్ని గురించి మనం ఎప్పటికీ చూడకపోవచ్చు, అండ్ మరికొన్ని రావడానికి చాలా టైం పట్టవచ్చు. మేబీ వీటిలో క్లియా అండ్ డాక్టర్ స్ట్రేంజ్, హెర్క్యులెస్కి సంబంధించిన పోస్ట్ క్రెడిట్స్ యొక్క కంటిన్యూషన్ మనం త్వరలోనే చూడవచ్చు. అలాగే డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు ఎంసీయూ ఫ్యూచర్లో కూడా మరిన్ని అడ్వెంచర్స్ చేయడానికి, తిరిగి రావడానికి అవకాశాలున్నాయని కెవిన్ ఫైగే కామెంట్ చేశాడు. సో ఎంసీయూ రీసెట్ అయిన తర్వాత కూడా ఈ 2 క్యారెక్టర్స్ కలిసి అడ్వెంచర్స్ చేయబోతున్నాయి. అలాగే ఎంసీయూ రీసెట్ అయిన తర్వాత ఎంసీయూ ఎక్స్మెన్ అండ్ మ్యూటెంట్స్ మీద ఫోకస్ చేయబోతుంది. సో మనకు ఎక్కువగా ఈ ఎక్స్మెన్ క్యారెక్టర్స్కి సంబంధించిన మూవీసే మన ముందుకు రావచ్చు. రిపోర్ట్ ప్రకారం రాబోయే సాగా నేమ్ వచ్చేసి మ్యూటెంట్స్ సాగా. ఈ సాగాలో అవెంజర్స్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, కాకపోతే మెయిన్ ఫోకస్ మాత్రం ఎక్స్మెన్ క్యారెక్టర్స్ పైన ఉండబోతుంది. అంతేకాదు కెవిన్ ఫైగే రాబోయే సాగాలోని 3 phases మీద వారు వర్క్ చేస్తున్నట్టు చెప్పాడు. అండ్ దీనిలోని మొదటి ఫేజ్ మీద వారు ఇప్పుడు చేస్తున్న మూవీస్ అండ్ సిరీస్ల ప్రభావం ఉంటుందని చెప్పాడు. అలాగే ఎంసీయూ రీసెట్ అయిన తర్వాత రాబోయే ఎక్స్మెన్ మూవీలోని ఎక్స్మెన్ క్యారెక్టర్స్లో యంగ్ యాక్టర్స్ నటించబోతున్నారు. అండ్ ఈ మూవీని థండర్బర్డ్స్ మూవీని డైరెక్ట్ చేసిన జేక్ షయర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అలాగే స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ మూవీలో టామ్ హాలండ్ స్పైడర్మ్యాన్తో పాటుగా జాన్ బెంథల్ పనిషర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని కెవిన్ కన్ఫర్మ్ చేశాడు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, కాకపోతే ఇప్పుడు కెవిన్ దీనిని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఈ మూవీలో టామ్ హాలండ్ ఫస్ట్ టైం ప్రాపర్ స్పైడర్మ్యాన్గా మనకు కనిపించబోతున్నాడని, అతను తనకులాగే ఉంటూ సిటీని కాపాడడానికి డెడికేట్ చేస్తూ వరల్డ్ ఎండింగ్ ఈవెంట్స్కి విరుద్ధంగా స్ట్రీట్ లెవెల్ క్రైమ్తో ఫైట్ చేస్తాడని కెవిన్ చెప్పాడు. సో స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ స్టోరీ స్ట్రీట్ లెవెల్గా ఉండబోతుంది. సో ఈ మూవీలో మనకు ఎలాంటి హైటెక్ సూట్ లేకుండా తన ఓన్ స్పైడర్మ్యాన్ సూట్తో స్ట్రీట్ లెవెల్ క్రైమ్స్తో ఫైట్ చేసే క్లాసిక్ స్పైడర్మ్యాన్ యొక్క స్టోరీని చూపించబోతున్నారు. అలాగే మైల్స్ మొరాల్స్ గురించి కూడా కెవిన్ మాట్లాడుతూ స్పైడర్మ్యాన్ బియాండ్ ది స్పైడర్వర్స్ మూవీ రిలీజ్ అయ్యే వరకు వారు మైల్స్ మొరాల్స్ని లైవ్ యాక్షన్ మూవీలో యూజ్ చేయడానికి అనుమతి లేదని చెప్పాడు. సో ఎంసీలో మైల్స్ మొరాల్స్ స్పైడర్మ్యాన్ కనిపించాలంటే బియాండ్ ది స్పైడర్వర్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మార్వెల్ ఆ క్యారెక్టర్ని ఎంసీలో యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మూవీ 2027 జూన్లో రిలీజ్ అవబోతుంది. అండ్ అదే ఇయర్ డిసెంబర్లో సీక్రెట్ వార్స్ మూవీ రాబోతుంది. సో ఎంసీయూ రీసెట్ అయిన తర్వాత మార్వెల్ ఈ క్యారెక్టర్ని ఎంసీయూ ఫ్యూచర్లో చూపించవచ్చు. అలాగే మార్వెల్ స్టూడియోస్ ఫ్యూచర్లో లోయర్ బడ్జెట్స్ మీద అండ్ లెస్ టీవీ షోస్ మీద ఫోకస్ చేయబోతుందని కూడా కెవిన్ చెప్పాడు. ఇన్ఫినిటీ సాగాలో వచ్చిన 22 మూవీస్లో కేవలం 3 మూవీస్ మాత్రమే 500 million కన్నా తక్కువ కలెక్షన్ సాధించాయి. పాండమిక్ తర్వాత వచ్చిన 13 ఎంసీయూ మూవీస్లో 7 మూవీస్ 500 million రీచ్ అవ్వలేదు. వీటిలో కొన్ని మూవీస్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా ఆ మూవీస్ ఆ మైల్ స్టోన్ని అందుకోలేదు. ఎగ్జాంపుల్ ఈ ఇయర్ రిలీజ్ అయిన థండర్బర్డ్స్ మూవీకి ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆ మూవీ వరల్డ్ వైడ్గా $380 million మాత్రమే కలెక్ట్ చేసింది. అందుకే మార్వెల్ లో బడ్జెట్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. మరి మార్వెల్ టోనీ స్టార్క్ అండ్ స్టీవ్ రాజర్స్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ని రీకాస్ట్ చేయడం గురించి అండ్ ఈ ఎంసీయూ రీసెట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.